నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఇథనాల్ బ్లెండింగ్ కొంతకాలంగా దేశీయ ఇంధన రంగంలో ఇదో హాట్ టాపిక్. పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే E20 లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే 5 ఏళ్ల ముందే అంటే 2025 డిసెంబర్లోనే సాధించింది భారత్. దానివల్ల 1.9 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. నాణానికి మరోవైపు చూస్తే వాహనదారులు, ముఖ్యంగా పాత వాహనాల యజమానులు తీవ్ర ఆందోళన, మైలేజీ తగ్గడం, ఇంజన్ భాగాలు దెబ్బతినడం వంటి వార్తలు కలవరపెడుతున్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికలు అదే వెల్లడించాయి. ఈ పరిణామాల మధ్యనే E25 ఆలోచనలు వెనక్కి వెళ్లిపోయినట్లే అనిపిస్తోంది. అసలు ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఎందుకు ప్రారంభమైంది? దీనివల్ల లాభమా లేక నష్టమా? ఇప్పుడు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ ప్రతిపాదనలు ఎందుకు? వీటిపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు, IIPE విశ్రాంత డైరెక్టర్, విశాఖపట్నం నుంచి ప్రొఫెసర్ SV సత్యనారాయణ గారు, అనంతపురం JITU కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ మాజీ అధ్యక్షులు, అనంతపురం నుంచి. ముందుగా ప్రసాద్ గారు, అసలు పెట్రోల్లో ఇథనాల్ కలపడం అనే ప్రక్రియ ఎందుకు ప్రారంభమైంది? దిగుమతుల భారం తగ్గించడమే దీని ఏకైక లక్ష్యమా? దిగుమతుల భారం తగ్గించడం అనేది ఒక ముఖ్యమైన లక్ష్యమే గాని ఏకైక లక్ష్యం మాత్రం కాదండి. కారణం ఏంటంటే మనకి సుమారుగా ఈ అగ్రికల్చరల్ ఫార్మర్స్ ని, వీటిని, రైతుల్ని, వీళ్ళని కూడా మనం ప్రోత్సహించడానికి మన వృధా అయినటువంటి ఆహార పదార్థాలను గాని, వృధా పంటలను గాని, మైజ్ లాంటివి అంటే మొక్కజొన్నలు గాని, ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి ఒక ఆహార సంబంధించినటువంటి వృధా పదార్థాలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకుని ఇథనాల్ డిస్టిలరీ ద్వారా తయారు చేసుకుంటే దాన్ని చేయటం వల్ల రైతుకి సుమారు గత 10 సంవత్సరాల్లో 1.5 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి ఒక అంచనా. అది ఒక రకమైతే, రెండో రకంగా ఈ మన వాతావరణ కాలుష్యాన్ని కూడా సుమారు 900 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎమిషన్స్ నుంచి తప్పించామనేది ఒక అంచనా. అంటే కేవలం విదేశీ మార్గద్రవ్యాన్ని సేవ్ చేయటం ఒకటే కాకుండా ఇంధన భద్రతను, మొన్న యుద్ధం వచ్చిన సమయంలో ఎంతో కొంత 20% ఇంధనం మనం దీని మీద ఆధారపడటం వల్ల ఈ ఎంతో కొంత ప్రెషర్ తగ్గటానికి అవకాశం కలిగింది. అలాంటి అంటే ఒక భద్రత, ఒక రకమైనటువంటి వాతావరణం మనం కాపాడుకోవటం, అలాగే రైతులకి మేలు చేయటం, ఇన్ని రకాలటువంటి సౌకర్యాలు దీంట్లో ఉండటమే కాకుండా ఈ లోయర్ ఎమిషన్స్ వీటిలో ఏంటంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఉదాహరణకి మనకి సుమారు మీరే ఇంతకుముందు చెప్పినట్టుగా 1,90,000 కోట్ల ఆదాయం అయింది. సంవత్సరానికి 30,000 కోట్ల పైగా దీని మీద ఆదాయం ఏర్పడుతుంది మనకి దేశంలో. సో ఇలాంటి అన్ని వసతులు ఉండటం వల్ల మనం కేవలం ఒక విదేశీ మార్గమే కాకుండా ఈ రైతుల్ని వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి, ఉదాహరణకి భవిష్యత్తులో ఇంకా కొంచెం వెళ్తే ఈ మన వృధాగా పంటల్లో అగ్రికల్చర్ దీంట్లో పంటలు ఏంటో చూసారా, ఆ కోసేసిన తర్వాత, క్రాప్ కోసిన తర్వాత ఉన్నటువంటి వెజిటబుల్ వేస్ట్ని కూడా మనం బహుశా దీనిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే పరిస్థితి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే దీని మీద చాలా పరిశోధనలు చేసి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అసలు వృధా అనేది లేకుండా చేసే పరిస్థితి తెచ్చుకోగలిగితే మనకి చాలా మంచి ఉపయోగం కలుగుతుందండి. రైట్. సత్యనారాయణ గారు, 2030 లక్ష్యాన్ని 2025 నాటికే సాధించడంలో ప్రభుత్వం చూపిన వేగం పాత వాహనదారుల ప్రయోజనాలను విస్మరించిందా? అలాంటిదేం లేదండి. 2000 కన్నా ముందు అయ్యేటట్లయితే ఈ ఓజర్స్ అవన్నీ ఆ 2 రబ్బర్ ట్యూబ్, న్యాచురల్ రబ్బర్ ట్యూబ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది తట్టుకోగలుగుతుందా లేదనేది ఉంటుంది. బట్ ఈ రీసెంట్గా వచ్చిన వెహికల్స్ అన్నీ ఓజర్స్ అన్నీ చాలా మంచి వాడుతుంటారు. సో దాంతో ప్రాబ్లం అయితే ఏమీ కాదు. 2025కి యాక్చువల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము 2003లోనే ఇథనాల్ని పెట్రోల్లో యాడ్ చేయడం మొదలుపెట్టారు. కానీ మనం అంత వేగంగా ఆ పరిస్థితిని రీచ్ అవ్వలేకపోయాము. బట్ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న చొరవతోటి కానీ, అంతకుముందు ప్రసాద్ గారు చెప్పిన దీనితోటి కానీ, ఏదంటే వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఈరోజు ఇథనాల్గా కన్వర్ట్ చేసి ఆ ఇథనాల్ని మనము పెట్రోల్లో యాడ్ చేసేస్తే పర్యావరణానికి ఇది అవుతుంది, రైతులకు ఇది అవుతుంది, దాని తర్వాత
మనకి బేసికల్గా ఆ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేది పర్యావరణం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో 25కి రీచ్ అవ్వటం అనేది చాలా మంచి గుణమండి. రైట్. ప్రసాద్ గారు, ఇథనాల్ క్యాలరీ విలువ తక్కువ కాబట్టి మైలేజీ తగ్గుతుందనేది శాస్త్రీయంగా నిజమేనా? వినియోగదారుడి నెలవారీ ఇంధన బిల్లులపై ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? దానిలో మీరు అడిగిన ప్రశ్నలో పూర్తిగా నిజం ఉందండి. అంటే కానీ భారీగా తగ్గదు. తగ్గే మాట వాస్తవేనండి. ఎంత తగ్గుతుంది అంటే మీకు సుమారుగా ఇథనాలు దీనివల్ల ఏంటంటే దీని ఆక్టేన్ నెంబర్ మారుతుంది. ఆక్టేన్ నెంబర్ మారటం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్యూయల్ రేషియో మారిపోతుంది. ఉదాహరణకి మన మామూలు పెట్రోల్ వీటి ద్వారా ఒక ఇంజిన్ టు ఆయిల్ 14.7:1 అయితే 9:1 అంటే ఫ్యూయల్ పెరుగుతుంది. అంటే ఒక మన కిలోకి ఆక్సిజన్కి కావలసిన ఫ్యూయల్ పెట్రోల్లో తక్కువ ఉంటే దీనిలో పెరుగుతుంది. అందువలన డెఫినెట్గా కొంచెం మైలేజీ అది తగ్గే అవకాశం బాగా పెరుగుతుంది. అయితే ఏంటంటే మీకు ఇది ఎక్కడెక్కడేసి వస్తుందంటే ప్రస్తుతం మనం ఎక్కువ ఇంధనం దీనివల్ల విదేశీయుల మీద ఆధారపడటం వీటి వల్ల కొంచెం ధర ఎక్కువ ఉండటం వల్ల మనకు అనవసరమైనటువంటి ఖర్చు వినియోగదారుడు పడుతుందనే భావం వస్తుంది. కానీ మనకు ఓవరాల్గా 6 to 7% మాత్రమే మైలేజ్ తగ్గుతుందండి వెహికల్స్ మీద. 6 to 7% మైలేజ్ తగ్గినప్పుడు దానికి వచ్చే ఖర్చు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి అదనం పడేది ఆ 6 to 7% ఆల్మోస్ట్ పడుతుంది. కానీ మనం ఎప్పుడైతే ఇథనాల్ రేపు మన దేశంలోనే ఉత్పత్తి చేస్తూ దాన్ని చేస్తున్నామో రేపు ఈ ఖర్చు కూడా లీటర్కు అయ్యే ఖర్చు కూడా మనం తగ్గించుకున్నప్పుడు ఆ వినియోగదారుడి మీద ఆ లాభం కూడా వచ్చే అవకాశం. అంటే మైలేజ్ తగ్గినప్పటికీ కూడా ఖరీదు తక్కువ అవుతుంది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వస్తుంది. అందువలన మనం దాని గురించి చాలా ఎక్కువ అభద్రతాభావానికి లోనవలసిన అవసరం లేదు. డెఫినెట్గా తగ్గుతుంది మైలేజీ. కానీ వినియోగదారుడు జేబు చిల్లు పడే పరిస్థితి మాత్రం అంత లేదు. ఎందుకంటే 6 to 7% మైలేజ్ తగ్గడం అంటే మిగతా ఆదాయం అతనికి వస్తున్నటువంటి కాలుష్యం ఇవన్నీ తగ్గటం వల్ల వస్తున్నటువంటిది. కానీ దీనిలో ఒక ఇబ్బంది మాత్రం ఉంది. ఏంటంటే ఈ ఇంధనం వాళ్ళు వాడటం వల్ల ఒక 2-3 వారాలు ఇలాంటి వాడినప్పుడు ఏమవుతుందంటే అతనికి ఒక రకమైనటువంటి దానిలో ఉన్న మెకానికల్ ప్రాబ్లమ్స్ కొన్ని రావటం వల్ల అతనికి అప్పుడు వినియోగదారుడికి చిల్లు పడే అవకాశం ఉంది. కానీ దాన్ని టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దికి దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం వస్తుందండి. అంటే ఇప్పటికే మరింత మెరుగుపరచలేదు. ఇప్పటికే ఇథనాల్ ఏదైతే బ్లెండ్ ఉందో దానివల్ల ఇంకా అధిక రాబడి అంటే ఖర్చులు వినియోగదారుడికి ఖర్చులు తగ్గడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. వినియోగదారుడికి ఆ బదలాయింపు ఎప్పుడు జరుగుతుంది ఆ ఖర్చుల నుంచి? ఆ బదలాయింపు జరగటానికి టెక్నాలజీ పూర్తిగా దీనిలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మీకు ఒక ఉదాహరణకి మొట్టమొదటిలో మనం ఇంధనం ఇవి వస్తున్నప్పుడు ఇథనాలు 10%, 5%తో మొదలు పెట్టామండి. ఆ టైంలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా పాత వెహికల్స్ అండి. ఆ పాత వెహికల్స్లో దీనికి సరిపోయిన డిజైన్ లేదు. కానీ కొంతమందికి అలా కొట్టించుకోవడం వీటిలో ఏమైందంటే ఆ ఆక్టేన్ నెంబర్కి ఆ ఎయిర్ ఫ్యూయల్ రేషియోకి ఎప్పుడైతే మెషిన్లో సరిగ్గా అడ్జస్ట్ చేయలేదో దానికి ఆ రకమైనటువంటి నష్టం డెఫినెట్గా వచ్చింది. దాంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇథనాల్ వాడటం వల్ల వచ్చింది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంజిన్ని దాన్ని ట్యూన్ చేయకపోవటం వల్ల వచ్చిందనే విషయాన్ని విస్మరించి దాన్ని బ్లేమ్ చేయడం జరుగుతుందండి. ఇంజిన్స్ కనుక మొత్తం టెక్నాలజీ చేంజ్ అయ్యి దానికి వచ్చే పరిస్థితి కనుక వస్తే ఈ రకమైన లోపం తగ్గి వినియోగదారుడికి ఇబ్బంది కలిగే పరిస్థితి చాలా వరకు ఎవర్ట్ అవుతుంది. దీనికి బహుశా 2-3 సంవత్సరాలు పట్టొచ్చండి. మొత్తం టెక్నాలజీ అంతా కూడా పూర్తిగా అప్డేట్ అయ్యి కాస్తంత ఈ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చే రోజు రావడానికి 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ పట్టదు. ఈ 5-6 నెలల నుంచి సంవత్సరం లోపు అవడానికి ఛాన్స్ ఉంది. బాగా ఎక్కువ పడితే 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. రైట్. సత్యనారాయణ గారు, పాత వాహనాల ఇంజన్లోని రబ్బరు భాగాలు, హౌసెస్, సీల్స్ పాడవుతాయని ARAI చెప్పిన నేపథ్యంలో పాత వాహనదారుల కోసం ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్లు 2000 కన్నా ముందు అయితే న్యాచురల్ రబ్బర్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2026లో ఉన్నాము. ఏ వెహికల్ తీసుకున్నా కానీ 15 సంవత్సరాల లైఫ్ కన్నా ఎక్కువ ఏముండదు. సో ఆ 15 సంవత్సరాల లైఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2000 తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ ఆ వైట్రాన్ అని చెప్పే పాలిమరు ఆ రబ్బర్ ట్యూబ్ వాడుతున్నారు. సో దాంతో ప్రాబ్లమ్స్ అయితే రాకూడదండి. ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వకూడదు. ఈ ప్రజెంట్గా వచ్చిన వెహికల్స్ అన్నిటికీ కూడా ఈ
కొత్త పాలిమర్స్ వలన మనకి ఎలాంటి ప్రాబ్లము రాదు. అది చిన్నపాటి అపోహ లాంటిదే మాత్రమే. అంటే ఇప్పుడు BS4, BS5, BS6 ఇలా వస్తున్నాయి కదా, దానికి తగ్గట్టుగా మరి 2000 తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నిటికీ కూడా ఈ కన్వర్షన్ కిట్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్సే దాన్ని సరిపడా సాంకేతికతతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? ఒకవేళ అవి లేకపోతే వినియోగదారుడికి ఇది ఖర్చు కదా. ఇప్పుడు 21 తర్వాత వచ్చిన వెహికల్స్ అయితే కొత్తగా అంతా కూడా పాలిమర్స్ అన్ని కొత్త పాలిమర్స్ వాడారు. దాంతో మీకు అది ఇథనాల్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా అవ్వదు. కానీ 2021 కన్నా ముందు కనుక అయ్యేటట్లయితే కొద్దిగా ఏమన్నా రబ్బర్ ట్యూబ్స్ కనుక ఏదన్నట్టయితే వినియోగదారుడి దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళేసేసి మార్పించుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల అంటే బేసికల్గా మన మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు కనుక చూసుకునేటట్లయితే 2000 కన్నా ముందే బ్రెజిల్లో 100% ఇథనాల్ తోటి వెహికల్స్ నడిచాయి. అంటే 40% ఆఫ్ ది వెహికల్స్ బ్రెజిల్లో 100% ఇథనాల్తో నడుస్తున్నాయి. కానీ మనం ఇంకా ఆ ప్రాసెస్లో కనుక చూసేటట్లయితే చాలా స్లోగా ఉన్నాము. సో ఓన్లీ ఆ వినియోగదారుడు కొద్దిగా పాత వెహికల్స్ కనుక అయ్యేటట్లయితే అవసరం అయ్యేటట్లయితే దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ రబ్బర్ ట్యూబ్స్ని మార్చుకునేటట్లయితే చాలా బాగా ఉంటుంది. ప్రసాద్ గారు, E20 లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించిన E25 ప్రతిపాదనలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మనకున్న రియల్ కన్సర్న్స్ ఏమిటి? మనకి ఇలా జరగటానికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. ఒకటి, మన దేశంలో ఇప్పుడు సుమారుగా ఒక 40 కోట్ల వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయండి. దానిలో ఒక 25-26 కోట్ల వాహనాలు ద్విచక్ర వాహనాలు. వీటిలో అలాగే కార్లు ఇలాంటివి సుమారు 5 కోట్ల దాకా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకసారి మనం మూలన పడేసి 25 రావాలంటే వాటన్నిటిని మార్చాలి. ఇంజిన్స్ మార్చాలంటే లోకల్గా మార్చడం వల్ల ఆ టెక్నాలజీ వాటిని పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవడం వాటి చేత అయ్యే పరిస్థితి కొంచెం తగ్గుతుంది. అలా కాకుండా మనం పూర్తిగా ఇంజిన్ అక్కడ మార్చుకుని రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల వాహనదారులు దానికి కూడా పెద్ద ప్రిఫర్ చేయరు. ఈ నేపథ్యంలో ఏంటంటే వాటన్నిటినీ పూర్తిగా మూలన పడేసేయటం సాధ్యం కాదు. ఒకటి ఇది ఒక పద్ధతి అయితే, రెండో టెక్నాలజీ పరంగా ఒక ఇబ్బంది ఏంటంటే మనకి ఇథనాల్ 25% అంటే 20% ఉన్నప్పుడే కొంత ఉంటుంది ప్రాబ్లం. 25% ఉన్నప్పుడు ఏంటంటే దీనిలో ఆ స్టోరేజ్ పర్టికులర్గా మనం ఫ్యూయల్ ట్యాంక్లో పెడుతున్నటువంటి ఇంధనం కానీ వీటన్నిటి కూడా ఎంత స్టోరేజ్ పగడ్బందీగా ఉండాలంటే గాలి ఎలాంటివి ఏమీ తగలకుండా ఉండాలి. కారణం అంటే ఇథనాల్ చాలా హైగ్రోస్కోపిక్ అంటే మాయిశ్చర్ మన గాలిలో ఉన్నటువంటి తేమని చాలా తేలిగ్గా దాన్ని అబ్సార్బ్ చేసుకుంటుంది. అది చేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ తేమ దీనిలోకి వెళ్ళిందో నీళ్లుగా మారి ఆ నీరు దీనిలో కలవదు. ఎప్పుడైతే ఇథనాల్లోనే ఇప్పుడు 99% ఇథనాల్ ఉంటుంది, ఇప్పుడు ఉన్న 0.2 నుంచి 0.5% మధ్యలో ఈ తేమ ఉన్నప్పటికీ కూడా అది దానిలో ఏ రకమైనటువంటి ఇబ్బంది వేరుపడే పరిస్థితి ఉండదు. కానీ దానికంటే ఎక్కువ తేమ కనుక వచ్చేసిందంటే ఏమవుతుందంటే నీరుగా సపరేట్ అయిపోయి ఆ ఇంజిన్ని పాడు చేయటం, దానిలో ఫ్యూయల్ రేషియోని దానిలో ఉన్నటువంటి ఆ నిష్పత్తిని చెడగొట్టడం ఇవన్నీ జరిగి ఒక రకంగా చెప్పాలంటే ఇంధనం పాడైపోయే పరిస్థితి, అంటే స్పాయిలేజ్ ఆఫ్ ఫ్యూయల్ అనమాట. ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ హైగ్రోస్కోపిక్ వాతావరణాన్ని దాన్ని తట్టుకునే పరిస్థితి తెచ్చే టెక్నాలజీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి స్టోరేజీ మిగతా పాత వాహనాలన్నింటినీ కూడా వాళ్ళ ఎకానమీ వీటిని కూడా చూడాల్సిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బహుశా ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇంకొక విషయం మనం గమనించాల్సిందంటే 2-3 వారాలు వాడలేదనుకోండి వెహికల్, చాలామంది ప్రతిరోజు వాడతారని కాదు, ఏదో ఊరు వెళ్తారు లేకపోతే ఇంకో చోట వెళ్ళి 2-3 వారాలు ట్రిప్ వెళ్ళొస్తారు, అప్పుడు ఆ టైంలో వాడరు. ఈ వాడని వాహనాల్లో ఇలాంటి ఇథనాల్కు సంబంధించిన స్టోరేజ్ ఉన్నప్పుడు ఈ వాటర్ మార్పు అవటం, స్పాయిలేజ్ అవటం చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని టెక్నాలజీ అంతటినీ పర్ఫెక్ట్గా నార్మల్ తీసుకొచ్చే వరకు కూడా దీన్ని కొంచెం డెఫర్ అవటం కోసం, బహుశా అలాగే పాత వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి ప్రస్తుతం వాయిదా వేసుకున్నారని నేను భావిస్తున్నానండి. దీనికి అంటే భవిష్యత్తులో రావడం ఖాయం, అయితే ఎంతకాలంలో వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? బహుశా నేను ఊహించిన పద్ధతిలోకి వస్తే ఒక 2-3 సంవత్సరాల్లోనే ఈ టెక్నాలజీ మార్పులు అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. అవి వచ్చినప్పుడు పూర్తిగా మన
వాహనదారులకు కూడా అసౌకర్యం. అంతేకాకుండా బహుశా ఈ టెక్నాలజీ కూడా ఏ రీసెర్చ్ జరగాల్సి వస్తుందంటే పాత వాహనాలకే ఇబ్బంది లేకుండా ఆథరైజ్డ్ అండ్ అథెంటిక్ టెక్నాలజీ. ఇప్పుడు మనం మెకానిక్స్ పెడతా ఉంటారు, మరి ఇదివరకు చూసాం మనం న్యాచురల్ గ్యాస్ మారినప్పుడు కూడా పెట్రోల్ నుంచి చాలామంది వాహనాల్లో సిలిండర్ను పెట్టేసేయటం సొంతంగా, అయ్యో ఎక్కడో దారిలో పేలటం, ఇలాంటి యాక్సిడెంట్ చూసాం. ఎందుకంటే మెకానిక్స్ అందరికీ కూడా పూర్తి టెక్నాలజీ దానిలో ఇది లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒక అథెంటిక్ సర్వీస్ సెంటర్స్లో ఈ పాత కార్లన్నింటినీ కూడా దీనికి ట్యూన్ అయ్యే పద్ధతిలో మార్చేదానికి అవసరమైన రీసెర్చ్ జరిగి దాని మీద పర్ఫెక్ట్ టెక్నాలజీ కనుక ఇంప్లిమెంట్ అయితే అది కూడా చాలా తక్కువ అమౌంట్తోనూ, లేదు ఒక రకంగా అవసరం ఉంటే పాత దేశానికి కూడా లాభమే కాబట్టి కొంత ఏదో సబ్సిడీతోనూ జరిగే పరిస్థితి కనుక వస్తే బహుశా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ముందుకు అవకాశం దొరుకుతుందండి. ఇది గవర్నమెంట్ పాలసీస్ని బట్టి, ఈ రీసెర్చ్ జరిగిన టెక్నాలజీ డెవలప్మెంట్ని బట్టి ఈ రెండింటికి బ్యాలెన్స్తో జరిగే ప్రక్రియ అండి ఇది. ఓకే, సత్యనారాయణ గారు, డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న నితిన్ గడ్కరీ గారి ప్రతిపాదనకు నేపథ్యం ఏంటి? E20 అనుభవాల నేపథ్యంలో ఆ విషయంలో జాగ్రత్తలు అవసరమా? ఈ ఐసోబ్యూటనాల్ ఇథనాల్ కనుక మనం కంపేర్ చేస్తే ఇథనాల్ చాలా హైగ్రోస్కోపిక్ మెటీరియల్. కొద్దిగా వాటర్తో కాంటాక్ట్ అయిపోతే వాటర్ దాంట్లో అబ్జార్బ్ అయిపోయేసి ఈ వాటర్ అబ్జార్బ్ అయినప్పుడు ఇథనాల్ వాటర్ ప్రెసిపిటేట్ అయిపోయి పెట్రోల్ పక్కన అయిపోయి ఈ ఇంజిన్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వేరే ఐసోబ్యూటనాల్ కనుక వచ్చేటట్లయితే అది హైగ్రోస్కోపిక్ మెటీరియల్ కాదు, ఎక్కువ వాటర్తో కలవదు, ఎక్కువ ఆ పెట్రోల్ డీజిల్ తోటే కలిసి ఉంటుంది. ఆ డీజిల్తో కలిసి ఉన్నప్పుడు ఈ ఐసోబ్యూటనాల్ అనేది చాలా మంచి అంటే ఈ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఏదైతే వాటర్లో వేపర్ ఈ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తాయనుకుంటున్నామో పెట్రోల్లో ఇథనాల్ కలిపినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఐసోబ్యూటనాల్లో రావు. రెండోది ఏంటంటే ఐసోబ్యూటనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ సపరేషన్ ప్రాసెస్ వాడేది ఏదైతే ఉందో అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాటర్లో 9% కన్నా ఎక్కువ డిజాల్వ్ అవ్వదు, రిమైనింగ్ 91% అన్డిజాల్వ్డ్ స్టేజ్లోనే ఉంటుంది. ఈ అన్డిజాల్వ్డ్ స్టేట్లో కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా మనము సింపుల్ గ్రావిటీ సపరేషన్ అనేది వాడి చేసేయచ్చు. అదే కనుక మన ఇథనాల్ కనుక అయ్యేటట్లయితే వాటర్తో 100% కలిసి ఉంటుంది, ఆ సపరేషన్ అనేది కష్టంగా ఉంటుంది. సో దానివల్ల దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఐసోబ్యూటనాల్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే ఐసోబ్యూటనాల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్లు ఇథనాల్ అయితే 60 to 65% ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది. అదే కనుక ఐసోబ్యూటనాల్ కనుక అయ్యేటట్లయితే 80 to 85% ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఆ 80 to 85% ఎనర్జీ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ మనం వీఆర్ రీచింగ్ టు ద డీజిల్ అండ్ పెట్రోల్ మామూలు న్యాచురల్ మెటీరియల్కి రీచ్ అయ్యేటప్పుడు ఈ ఐసోబ్యూటనాల్ అనేది మంచి ఇదండి. అండ్ ఫ్యూచర్లో కంపల్సరీగా ఐసోబ్యూటనాల్ యాడ్ చేయడం అనేది దానికన్నా మంచి సొల్యూషన్ ఏమీ లేదు. దాంతో మనం ఇంపోర్ట్స్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. దాని తర్వాత ఈ మనకి ఆయిల్ దొరుకుతుందా లేదా అనే ఇష్యూ కాదు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ ప్లాన్ టు మేక్ ఇట్ యాజ్ E100 అండ్ E85. సో సిమిలర్గా ఐసోబ్యూటనాల్ కూడా కంపల్సరీగా యాడ్ చేసేటట్లయితే ఎనర్జీ కాస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, కాస్ట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దానికోసం ఏంటంటే ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్కి, ఐసోబ్యూటనాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐసోబ్యూటనాల్ సపరేషన్స్ మీద టెక్నాలజీ డెవలప్ అవ్వాల్సి ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కెమికల్ ఇంజనీర్స్ అంతా ఆ విధంగా వర్క్ చేస్తూ ఉన్నారు. మేబీ ఇన్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ టెక్నాలజీ అండ్ ఐసోబ్యూటనాల్ ఈస్ గోయింగ్ టు బికమ్స్ వన్ ఆఫ్ ది additive ఫర్ ద డీజిల్. రైట్ అండి. ప్రసాద్ గారు, ఈవీ, హైబ్రిడ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి ఆల్టర్నేటివ్స్ వేగంగా వస్తున్న తరుణంలో ఇథనాల్, ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ పై ఎంతవరకు ఆధారపడవచ్చు? విదేశాల అనుభవాలేంటి? ఇది ఐసోబ్యూటనాల్ అనేది విదేశాల్లో ఏ దేశంలో కూడా ప్రస్తుతం వాడట్లేదండి. ప్రస్తుతం కానీ ఇంతకుముందు మన సత్యనారాయణ గారు చెప్పినట్టుగా బ్రెజిల్లో ఇథనాల్ ముందు ఎప్పుడో చాలా కాలం ఆల్మోస్ట్ ఒక 50-60 ఏళ్ళ ముందే మొదలుపెట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే బహుశా ఐసోబ్యూటనాల్లో కూడా మనం కూడా ముందు మొదలు పెడితే మిగతా దేశాలు మన ఫాలో అయ్యే అవకాశాలు రావచ్చు. ప్రస్తుతం మాత్రం ఏ దేశంలో కూడా ఐసోబ్యూటనాల్ వాడట్లేదండి. అయితే ఈ ఐసోబ్యూటనాల్ వాడటం వల్ల దీనిలో ఉన్నది ఏంటంటే ఒక రకంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే సిటేన్ నెంబరు దీనికి తక్కువ అవటం వల్ల దీనికి ఏ రకమైనటువంటి అలాగే ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఇథనాల్ లాగా దీనికి హైగ్రోస్కోపిక్ ప్రాపర్టీస్ తక్కువ కావడంతో
దీనికి ఆ రకమైనటువంటి పాడయ్యే అవకాశాలు కానీ ఇలాంటివి కానీ లేకపోవటం ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే, దీనిలో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. అది ఇంతకుముందు మీరు చెప్తున్నటువంటి వినియోగదారుల పరంగా చూసుకున్నప్పుడు అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ దాన్ని కూడా బహుశా కొన్నాళ్ళు దీని మీద ఇంతటి పరిశోధన జరిగి, ఇప్పుడు మొదలు కార్యక్రమం బిగినింగ్లో ఉంది. బిగినింగ్లో ఉన్నప్పుడు ఏ టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఉదాహరణకి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నప్పుడు మొట్టమొదటి చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్ తగ్గినాయి. అలాగే ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జెస్ మంచి చోట్ల పెట్టేయటం ఇది జరగటం మొదలుపెట్టినాక ఎలక్ట్రిక్ కార్లు కూడా కొనటం మొదలుపెట్టారు. అలాగే మీరు ఏ టెక్నాలజీ అయినా, సోలార్ ఎనర్జీ అయినా ఏదైనా సరే, బిగినింగ్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీకి రీసెర్చ్ డెవలప్ అయినాక కొన్నాళ్ళు అయిన తర్వాత దాని ఎఫిషియన్సీకి చాలా తేడా వస్తుంది. అలాగే రేపు ఐసోబ్యూటనాల్ కూడా బిగినింగ్లో ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయి కనపడినా వాటిని అధిగమించి దాన్ని చక్కగా చేసుకోవడానికి వీలుగా వచ్చే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. ఆ వచ్చినప్పుడు బహుశా డీజిల్ బ్యూటనాల్ చేసుకోవచ్చు. అయితే మీరు అడిగిన ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ, సోలార్ ఎనర్జీ ఇవన్నీ వస్తున్న సందర్భంలో మనం దీనికి వెళ్ళటం ఎంతవరకు సమంజసం అనేది మీరు అడిగారు. దీనికి మనకేంటంటే దీనిలోనే కాకుండా అగ్రికల్చరల్ పర్పసెస్కి మనం సుమారు ప్రతి సంవత్సరం 12 నుంచి 13 లక్షల టన్నులు మనం దానికి వాడుతున్నాం ఈ అగ్రికల్చర్ పర్పస్ కోసం. వాటిని వాడినప్పుడు దాన్ని రీప్లేస్ చేసి ఈ మన బ్యూటనాల్, డీజిల్ ఇలాంటివి వాడినప్పుడు అక్కడ ఇంధనం తగ్గుతుంది. అందుకంటే అక్కడ ఎలాగో గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా వాడటానికి కష్టం అవచ్చు కొన్నాళ్ళు. అప్పటి వరకు ఈ వ్యవసాయ ఆధారమైనటువంటి డీజిల్ వాడకం ఇలాంటి వాటిల్లో ఈ బ్యూటనాల్ వాడినప్పుడు కేవలం వాహనాలకే కాకుండా పూర్తిగా ఫ్యూచర్లో ఈ వెహికల్స్ వచ్చి ఇవన్నీ అయినా కానీ దీన్ని అక్కడ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా మనకి ఈ రీసెర్చ్ ఎప్పుడు కూడా, పరిశోధన ఎప్పుడు కూడా మంచిదేనండి చేయటం. రైట్. సత్యనారాయణ గారు, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, వాహనదారుల ప్రయోజనాలు ఈ మూడింటి మధ్య సమతుల్యత కోసం ప్రభుత్వం ఇకపై ఎలాంటి విధానాన్ని అనుసరించాలి? సార్, పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ప్రజెంట్గా ఉన్న సినారియోలో కనుక అయ్యేటట్లయితే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక మనం ఇథనాల్ కనుక ఐసోబ్యూటనాల్ కనుక వాడేటట్లయితే ఆ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఈ ఇథనాల్ సింథసిస్ జరిగేటప్పుడు 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ బర్న్ చేసినప్పుడు 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. సో నెట్ బ్యాలెన్స్ కనుక కార్బన్ డైఆక్సైడ్ కనుక చూసేటట్లయితే జీరో అవుతుంది. సో ఆబ్వియస్లీ పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆల్రెడీ ప్రసాద్ గారు చెప్పినట్లు మనం ఏ వేస్ట్ మెటీరియల్ తీసుకున్నా కానీ, బ్రోకెన్ రైస్ తీసుకున్నా కానీ, ఫుడ్ వేస్ట్ కనుక తీసుకున్నా కానీ, మైజ్ కనుక తీసుకున్నా కానీ, దేని నుంచి అయినా కానీ మనం ఇథనాల్ని తయారు చేయొచ్చు. ఈ ఇథనాల్ని తయారు చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ చాలా డెవలప్ అవుతుంది. కానీ కొంతమందికి వేరే అపోహ కూడా ఉంది. ఎప్పుడైతే మనం దీన్ని ఇథనాలు తయారు చేయడానికి మనం ఫుడ్ మెటీరియల్స్ కనుక వాడేటట్లయితే ఫుడ్ మెటీరియల్స్ మీద మనకి ఇబ్బంది పడుతుంది అనేది ఒక అపోహ ఉంది. ఆ అపోహని ఓవర్కమ్ చేయడం కోసము ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ కనుక వాడేసేసి ఆ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి మనం ఇథనాల్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ షుగర్ ఇండస్ట్రీ కనుక తీసుకునేటట్లయితే ఇంతకుముందు షుగర్ కేన్ మొలాసిస్ని పారేయాలంటే చాలా కష్టమైపోయేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అండ్ మూడో విషయం ఏంటంటే వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది కలగదండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.